వచ్చిందంటే మొన్న మోడీ గారు పెట్టింది హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలా, ఎందుకంటే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది. అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జీతాలు ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, వీళ్ళు మెట్రో నగరాల్లో బతకడం వల్ల ఎక్కువ వస్తుంది వాళ్ళ ఖర్చు ఎక్స్పెండిచర్. ఇప్పుడు బెజవాడలో 50-30 వేలతో దర్జాగా బతకచ్చు, హైదరాబాద్ లో ₹1,00,000 ఈ స్థాయిలోనే బతకగలరు. ఇక్కడ 30 వేలతో బ్రతికేది హైదరాబాద్, ఆ బాంబేలో వచ్చాడు 2 లక్షలు అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ. తినటానికైతే నన్ను అడిగితే బెజవాడ కంటే హైదరాబాదే బెటర్, తక్కువ రేటుకి దొరుకుతుంది ఇక్కడికంటే అక్కడ. అంటే అందరూ బతకచ్చు అక్కడ, ఇక్కడ ఏ లెక్క ఉంటది, హైదరాబాద్ కంటే ముంబై బెటర్, అట్లుంటది. అయితే బేసిక్ గా ఏంటంటే మనకి ఎక్కువ కాస్ట్ అయ్యేది ఎక్కడంటే ఇంటద్దె, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రధాన నగరాల్లో. దాంతోడు కుటుంబాలకు దూరం అయిపోతున్నారు. ఇది కరోనా టైంకు ముందు అయితే ప్రధాన నగరాల్లో బతకడం చాలా గొప్ప విశేషం, తల్లిదండ్రులకు దూరంగా బతకడం. కరోనా తర్వాత ఎక్కువ మంది చనిపోవడాలు, సైకలాజికల్ ప్రెషర్ ఫాలో అవుతున్నారు. అమ్మా నాన్నలకు దూరం అవుతున్నాం. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది ఈ మధ్యన హైదరాబాద్ లో పనిచేస్తున్న మిత్రులు 45-50 ఉన్నోళ్ళు కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చిపోతున్నారు పద్దాక ఈ ఆంధ్రాలో. ఇట్లాగే దేశవ్యాప్తంగా నడుస్తుంది. ప్రధాన నగరాల్లో ఉద్యోగాలు, కుటుంబాలు ఏమో ఇళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఎందుకు? ఇంటర్నెట్ సదుపాయం